నా పేరు అభిలాష్. యాప్ గురించి సౌదాన్ ఇండియా అండి. ఇది సౌదాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోని స్టార్టప్ ఇండియా సర్టిఫైడ్ మొబైల్ అప్లికేషన్ అండి. ప్రజెంట్ ఇది వచ్చేసి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వీక్ లో యాప్ స్టోర్ లో కూడా రాబోతుంది. నా పేరు మహర్షి నీలా అండి. నేను ఈ అప్లికేషన్ కి కో ఫౌండర్ని. సో నార్మల్గా మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ ని ఎలా మనము ముందే తెలుసుకోవచ్చు అన్న ఒక చిన్న ఆలోచనతోనే, ఎలా అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా సేఫ్ గా ఉండొచ్చు, బయటికి వెళ్లే ముందు ఏ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం వెళ్ళాలి అన్న చిన్న కాన్సెప్ట్ బేస్ చేసుకొని డెవలప్ చేశాము. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే యాప్. మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. దీనికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ అప్లికేషన్. దీనికి ఏమి ఛార్జెస్ లాంటివి ఒక యాప్ ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం. మన కరీంనగర్ బిడ్డలు అభిలాష్ గాని మహర్షి గాని సవధాన్ ఇండియా అని ఒక యాప్ తయారు చేసుకున్నాం. చెప్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక కుగ్రామంగా మారుతుంది ఇప్పుడు సెల్ ఫోన్ నెట్వర్క్. ఒకప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 4 రోజుల తర్వాత పేపరో లేకుంటే న్యూస్ వస్తుండే. హైదరాబాద్ లో ఏదైనా జరిగిందంటే తెలుసుకోవాలంటే అక్కడ నుంచి ఒక పేపర్ వస్తేనే తెలుసుకునే పరిస్థితి ఉంది. కానీ ప్రపంచంలో ఇక్కడ చీమ చిట్టుకుమన్నా తెలుస్తుందంటే అందులో మొబైల్లో మాత్రం తెలుస్తుంది. ఇంకా ఈరోజు వీళ్ళు ఇంకా సౌదాన్ ఇండియాను ఇంకా చాలా మెరుగైన సౌకర్యాల కోసము నేను యాప్ తయారు చేశాను. ఈ యాప్ కూడా దయచేసి నేను కూడా డౌన్లోడ్ చేసుకుంటా, మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. అందరూ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇది మీకు ప్రొటెక్ట్ చేసుకుంటూ మందిని కూడా ప్రొటెక్ట్ చేసేందుకు కూడా అవసరం పడుతుంది. ఈ యాప్ నాకున్న దృష్టి ప్రకారం ఏంటంటే, ఈ యాప్ లో ఉన్న వ్యక్తి ఇంకొక యాప్ లో ఉన్న వ్యక్తి 2 కిలోమీటర్ దూరం కానీ 5 కిలోమీటర్ దూరం ఉంటే గిట్ట ఆ 2 కిలోమీటర్ దూరం ఉన్న అందరు కూడా ఒక యాప్ ఉంటే గిట్ట ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చేరవేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మొన్న పిఎన్బి జ్యువెలర్స్ లా దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన వ్యక్తి పట్టపగలు యథేచ్ఛగా పోయి బార్డర్ దాటి యూపీకి చేరిపోయింది. నిజంగానే ఈ యాప్ మనకి డౌన్లోడ్ ఉంటాయిట. ఒక్కసారి యాప్ లో పిఎన్బి జ్యువెలర్ లో కెమిస్ట్ బాల్ దగ్గర ఇమ్మీడియట్ గా ఒక 5 దుండగులు దొంగతనం చేసిపోతుందని చెప్పి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే ఆ మెసేజ్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ దూరంలో అందరికి సరౌండింగ్ గిట్ట అలర్ట్ అవుతుంది. ఇలా ఒక వెహికల్ పోతున్నది, ఆ వెహికల్ మీద 2 ఉన్నారు, వెహికల్ నెంబర్ సో అండ్ సో అంటే గిట్ట డెఫినెట్ గా ఆ 2 కిలోమీటర్స్ ఉన్న వ్యక్తులు ఉండగా ఆ వెహికల్ కోసం కాపలా కాస్తారు దొరుకుతుందా అని. అదే సౌదాన్ ఇండియా. సో దాంతో ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతుందో మనకు తెలియజెప్పేదే ఈ సౌదాన్ ఇండియా యాప్. ఎగ్జాంపుల్, సమ్మక్క సారక్క జాతరకు పోతారు, మన పిల్లలు తప్పిపోతారు. ఏమవుతుంది, పిల్లలు రాండి చిన్న ఫ్రాక్ వేసుకున్నది, ఆ అమ్మాయి కౌంటర్ కాడికి రావాలని చెప్పి పదే చెప్తా ఉంటారు. ఈ అలర్ట్ పెట్టుకొని మా అమ్మాయి ఫోటో వేసి అని చెప్తే గిట్ట ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల అమ్మాయి ఎక్కడ ఉండగా తిరగబట్టి తీసుకొచ్చేదే ఈ సవధాన్ ఇండియా యాప్. ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, యూ ట్రై టు యూజ్ దిస్ యాప్. వాళ్ళకు కూడా ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మున్సిపాలిటీ కూడా ఇక్కడ అవసరం ఉంటే, ఎవరికన్నా బ్లడ్ డొనేషన్ కావాలన్నా, బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్న కూడా యాప్ లో చేస్తే కూడా చుట్టుపక్కల ప్రాంతంలో నాగులో ఏ పాజిటివ్ అని చెప్పేసి అలర్ట్ తెలియజేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా 1 కాదు 2 కాదు, యాక్సిడెంట్ అయింది ఇమ్మీడియట్ గా, ఫలానా టవర్ కాడ ఒక యాక్సిడెంట్ చేసిండు, ఇమ్మీడియట్ గా కారు స్పీడ్ గా గాంధీ రోడ్ వైపు పోతుందని చెప్తే గిట్ట గాంధీ రోడ్ కూడా అలర్ట్ అయింది అనుకో, ఇక్కడ మంచి ఆపే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మెరుగైన సౌకర్యాల కోసం ఉన్నది సౌదాన్ ఇండియా. కాబట్టి రియల్లీ గాడ్ బ్లెస్ యూ, యూ డన్ ఏ గుడ్ జాబ్. దీనికి పబ్లిసిటీ చేసుకోవాలి. సో ఇది మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సమకూర్చింది కాబట్టి అతి వేగవంతమైన రిజల్ట్ ఇస్తుంది, అతి వేగవంతంగా చేరిపోతుంది. కాబట్టి ఇది ప్రజలకు తనను తాను రక్షించే విధంగా. నేను ఈరోజు ఒక ప్రాంతంలో నన్ను దొంగలు చుట్టుముట్టిరని చెప్పి అలర్ట్ ఇస్తే, అంటే తనను తాను రక్షించుకుంటూ పనులను రక్షించేది ఈ యొక్క సౌదాన్ ఇండియా. ఇక్కడన్నా నాకు తెలిసిన ప్రకారం ఒక ప్రాంతంలో చిక్కుకున్నామా, లేకుంటే వరదలలో చిక్కుకున్నామా, లేకుంటే ఒక లిఫ్ట్ లో ఇరుక్కున్నామా, దానికి ఈ యాప్ వేసే గిట్ట నేను ఇక్కడ సో అండ్ సో లొకేషన్ పంపేయబడుతుందా, ఇక్కడ ఉన్నామని చెప్తే లొకేషన్ ఉందా ఇచ్చేస్తే ఉన్నా. కాబట్టి సో డెఫినెట్ గా
ఈ ప్రాచీనకు రావాలి, ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి యూజ్ చేసిన విధంగా ఈ సావధాన్ ఇండియాను తయారు చేసిన ఈ సావధాన్ టీం అందరికి కూడా ఇంకా మనస్ఫూర్తి అభినందన తీసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ప్రాచీనం ఉండాలి, పబ్లిక్ యూజ్ చేసుకోవాలి, పబ్లిక్ దీని వల్ల ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ వెరీ మచ్. మాజీ మంత్రి వర్యులు మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు సావధాన్ ఇండియా ఉపయోగాలను మనందరికీ సవివరంగా వివరించారు. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ